జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. పగలు జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? పగటిపూట పుట్టిన మానవులు తెలివితేటలు గలవారును, దూరదృష్టితో సంచరించు వారును, సునాయాసముగా సర్వకార్యములు ఆచరించువారును కాగలరు. ఆరోగ్యవంతులగుదురు. ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందాలనే కోరిక ఉంటుంది. నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడే స్వభావం ఉంటుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఇష్టపడతారు. కష్టపడి పనిచేసి జీవితంలో పురోగతి సాధించాలని ప్రయత్నిస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. కొన్నిసార్లు కోపం లేదా ఆవేశం ఎక్కువగా ఉండవచ్చు. ప్రభుత్వ, పరిపాలన, నాయకత్వ లేదా ప్రజాసంబంధ రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందని భావిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ తమ అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంధ్యాకాలం జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రశాంతమైన, మృదువైన స్వభావం కలిగి ఉంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంటుంది. ఆధ్యాత్మికత, దైవభక్తి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండవచ్చు. కళలు, సంగీతం, సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలపై ఆకర్షణ కలిగి ఉంటారు. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకునే సున్నిత మనస్తత్వం ఉంటుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా విజయాలు వచ్చినా స్థిరమైన పురోగతి సాధిస్తారని చెబుతారు. కుటుంబం, బంధువుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ఓర్పు, సహనం ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు సందిగ్ధత లేదా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కనిపించవచ్చు. మధ్యవర్తిత్వం చేయడం, అందరితో సఖ్యతగా ఉండడం వీరికి ఇష్టం. జీవితంలో అనుభవాల ద్వారా మంచి పరిణతి సాధిస్తారని భావిస్తారు. రాత్రి జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? చురుకైన బుద్ధి, లోతైన ఆలోచనా శక్తి కలిగి ఉంటారు. ప్రశాంత స్వభావంతో వ్యవహరించినప్పటికీ అవసరమైనప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. రహస్యాలను దాచుకోవడంలో నేర్పు కలిగి ఉంటారు. ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మనస్తత్వాన్ని త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. కష్టాలను ఓర్పుతో ఎదుర్కొని నెమ్మదిగా కాని స్థిరంగా అభివృద్ధి చెందుతారు. ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, పరిశోధన వంటి విషయాలపై ఆసక్తి కలిగి ఉండవచ్చు. ఒంటరిగా ఉండి ఆలోచించడం లేదా ప్రశాంత వాతావరణంలో పని చేయడం ఇష్టపడవచ్చు. కుటుంబం పట్ల ప్రేమ ఉన్నప్పటికీ తమ భావాలను బయటకు ఎక్కువగా వ్యక్తం చేయకపోవచ్చు. జీవితంలో అనుభవాల ద్వారా పరిపక్వతను సంపాదించి తరువాతి కాలంలో మంచి పేరు, గౌరవం పొందుతారని భావిస్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.